వచ్చేసి మంచి ఆపర్చునిటీ మీ ముందుకు వచ్చాయన్నమాట. మనం ఫొటోస్తో అప్లోడ్ చేసి మనం ఆన్లైన్లో ఫొటోస్ అనేది అప్లోడ్ చేసి ఏ విధంగా అమౌంట్ అనేది ఎర్న్ చేయాలని చెప్పేసి మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో డైలీ అప్డేట్ చేస్తుంటాను అనమాట. సో ఏ విధంగా అమౌంట్ ఎర్న్ చేయాలి, ఇలాంటి అమౌంట్ ఎర్నింగ్ ఆప్షన్స్ కానీ లేదంటే టెక్నికల్ స్కిల్స్ కానీ సో మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓకేనా, సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా వెబ్సైట్కి అనేది వెళ్ళొచ్చు అనమాట. మనం ఏఐ ద్వారా ఇమేజ్ అనేది జనరేట్ చేసి సో వాటిని మనం ఏ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా మనకి ఛానల్ అనేది మోటివేషన్ అయిన తర్వాత మనకి అమౌంట్ ఏ విధంగా ఎర్న్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. ఛానల్ ఎక్కడ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఓకే, ఇక్కడ మనం వన్స్ గూగుల్ ఓపెన్ చేయండి ఫస్ట్. ఓకేనా, గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సో మీరు ఏం చేస్తారంటే సో మైక్రోసాఫ్ట్ కోపైలట్ అని చెప్పి టైప్ చేయండి. సో మైక్రోసాఫ్ట్ కోపైలట్. సో ఓకేనా, ఇది చేసిన తర్వాత సెర్చ్లోకి సెర్చ్ ఇచ్చిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో మైక్రోసాఫ్ట్ కోపైలట్. సో యువర్ ఏ కంపెనీని. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇమేజ్ క్రియేటర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ లాగిన్ అడుగుతుంది. యాక్చువల్గా నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను అనమాట. సో మీకు లాగిన్ అవుతుంది మైక్రోసాఫ్ట్లో. మీ ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వండి. అయిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఉన్నాయో సో కాయిన్స్ మనకి 15 కాయిన్స్ వస్తాయన్నమాట పర్ డేకి. సో డైలీ అనేది 15 కాయిన్స్ అనేది మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనము ఇమేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట, కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ చేస్తాను అనమాట. ఓకేనా, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ టైప్ చేస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఉమెన్ మేకింగ్ డాగ్ విత్ టొమాటో. సో ఇక్కడ నేను టైప్ చేశాను అనమాట. సో ఓల్డ్ ఉమెన్ మేకింగ్ విత్ టొమాటో. సో ఆన్ రోడ్ అని టైప్ చేస్తాను, ఆన్ రోడ్. సో వాచింగ్ పీపుల్స్ ఈ విధంగా ఎంటర్ చేశాను అనమాట. ఎంటర్ చేస్తే సో ఇక్కడ క్రియేట్ మీద ఎంటర్ చేయండి. చేసి ఇక్కడ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో వెయిట్ చేద్దాం. సో ఏ విధంగా వస్తుంది అనేది సో మీరు డిఫరెంట్గా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఇలా టైప్ చేయడం రాలేదంటే సో అది కూడా చెప్తాను ఏ విధంగా అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ అనేది టైప్ చేయండి. మామూలుగా మనకి గూగుల్లో ఇట్లా సో ఇక్కడ ఏం చేస్తారంటే గూగుల్ ట్రాన్స్లేట్ అని చెప్పి చేసిన లేదంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అని చెప్పి చేసిన మీకు ఈ విధంగా అనేది లాంగ్వేజ్లో వస్తాయన్నమాట. ఓకేనా, సో ఏ విధంగా అంటే ఏ లాంగ్వేజ్లో ఎంటర్ చేస్తే వేరే లాంగ్వేజ్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని. ఓకే, సో మీరు వన్స్ అట్లా చేసుకున్న తర్వాత సో ఈ విధంగా ఇమేజెస్ అనేది జనరేట్ అవుతాయి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఇవి క్రియేట్ చేసినవి ఇమేజెస్. సో కొన్ని ఫ్రూట్స్తో చేశాను, లేదంటే కొన్ని ఇట్లా వెజిటేబుల్తో చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేను కొన్ని ఇమేజ్ని మీరు కూడా ఇట్లా శ్రీ వెంకటేశ్వర స్వామి షుడ్ బి మేడ్ విత్ వెజిటేబుల్స్ సో ఇలా ఇచ్చాను అనమాట. సో ఈ విధంగా అయింది. లేదు మీరు వేరే ఏమన్నా ఇచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్స్ ప్యారెట్ ఇలా వేరే ఏమైనా ఇచ్చినా కూడా సో ఈ విధంగా అనేది సో జనరేట్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో వీటిని ఏం చేయాలంటే జస్ట్ డౌన్లోడ్ చేసుకోవడం. సో చూశారు కదా, సో ఇక్కడ ఇమేజ్ అనేది సో ఈ విధంగా వచ్చిందనమాట. సో నేను డౌన్లోడ్ చేశాను. సో మొత్తం ఇమేజ్ ఏదైతే వస్తాయో మొత్తం 4 ఇమేజెస్ వచ్చినాయి అనమాట. ఒక్కొక్క డాలర్కి 4 ఇమేజెస్ వస్తాయి. ఓకేనా, సో ఈ 4 ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే మనము ఫేస్బుక్లో అనేది పోస్ట్ చేయాలన్నమాట. ఓకేనా, చెప్తాను ఏ విధంగా అనేది. సో మామూలుగా మనం ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ ఏ విధంగా అయితే మనం పోస్ట్ చేస్తామో సో ఆ విధంగా అనేది ఇది పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన తర్వాత సో మనకు వచ్చే లైక్స్ని బట్టి మన ఛానల్ మోటివేషన్ అవుతుంది. అది కూడా మీకు చెప్తాను, ఇంతకుముందు సక్సెస్ అయిన వాళ్ళు ఏ విధంగా అయిందని చెప్పేసి. ఓకేనా, సో ఎంత అమౌంట్ అనేది ఏం చేశానో కూడా మీకు చూపిస్తాను. సో ఓకేనా, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో ఇక్కడ ఏదైతే ఇప్పుడు గ్రాండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ట్రైన్ రెడీ చేశాడనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇలా ట్రైన్స్ ఇట్లా చేశారనమాట, వెజిటేబుల్స్ అని మిర్చి సో వీటితో. సో ఇక్కడ మనకి వీళ్ళకి వచ్చిన అమౌంట్ ఎంత అంటే సో $431 అనమాట ఈ ఒక్క పోస్ట్కి. ఓకే, సో వీటికి వచ్చేసి
90. సో వీటికి వచ్చేసి 575 ఇలా. సో వన్స్ ఛానల్ మోటివేషన్ అయిన తర్వాత లైక్స్ని బట్టి సో మనకి అమౌంట్ అనేది ఇంత రావడం జరుగుతుంది అనమాట. సో ఇదంటే ఓన్లీ 1 మంత్లోనే వస్తుందా అంటే రాదనమాట. సో మనము ఇలా ఎవ్రీ మంత్ అలా ట్రై చేస్తూనే ఉండాలి. స్టార్టింగే లైక్స్ రావు. సో అలా లైక్స్ వచ్చే దానికోసమే మనం చేస్తున్న డైలీ అట్లీస్ట్ 1 or 2 అనేది మనం చేస్తూనే ఉండాలన్నమాట. అలా చేస్తున్నప్పుడు చాలా మందికి ఇది అవుతుంది. సో అలా వైరల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా లైక్స్ అనేది వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ చెప్తాను మీకు ఏ విధంగా అనేది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. సో ఒక్కొక్క ఇమేజ్కి ఎంతెంత అమౌంట్ అనేది వచ్చింది అనేది. సో వీటిని మనము కన్వర్ట్ చేసుకోవచ్చు మన ఇండియన్ కరెన్సీలో కావాలనుకుంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు ఇప్పుడు చెక్ చేసి చెప్తాను ఎంత అనేది. సో $400 అంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేసి ఇండియన్ కరెన్సీలో 82 అనమాట. అంటే మనకి 32,000 అనేది వస్తుంది. సో అట్లా ఇండియన్ కరెన్సీలో మనకి అమౌంట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో మనం ఏ ద్వారా ఇమేజ్ అనేది అక్కడ మూవ్ చేసి జనరేట్ చేసి సో మనని సోషల్ మీడియాలో అట్లా అప్లోడ్ చేయడం ద్వారా మనకు వచ్చే అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వన్స్ స్టార్ట్ అయితే. ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనకి పేజ్ రివ్యూస్లో మోటివేషన్ ఈ విధంగా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఆ మోటివేషన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ నా ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ బోనసెస్లో ఇక్కడ బోనస్లో మీకు నాట్ ఎలిజిబుల్ లేదంటే ఎలిజిబుల్ అనేది చూపిస్తుంది. అక్కడ మీరు వన్స్ ఎలిజిబుల్ అయిన తర్వాత మీకు అనేది సో మోటివేషన్ కంప్లీట్ అయిపోయి సో అమౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు సో చెక్ చేసుకోవచ్చు అనమాట ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అనేది. ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ అవుతుంది, బట్ కొంచెం లేట్ అవుతుంది. కొంతమందికి కొంచెం వైరల్ అనేది ఫాస్ట్గా జరిగిందంటే కొంతమందికి చాలా తొందరగా అవుతుంది అనమాట. ఓకేనా. సో మీరు కూడా ఈ విధంగా అనేది అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇది మనకు సైడ్ ఇన్కమ్ లాగా మనం కూడా చేసుకోవచ్చు. ఓకే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేది సో ఏ విధంగా ఇన్కమ్ ఎర్న్ చేయాలి లేదంటే వేరే లైక్ మన ఛానల్లో ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను అనమాట. క్యాన్వా కూడా ఏ విధంగా యూజ్ చేయాలి, సో ఇన్స్టాగ్రామ్ ఏ విధంగా లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ రీల్స్ కానీ ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలి, సాంగ్స్ ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి కొంచెం చెప్పాను. అలాగే ఎవరైనా న్యూ మ్యారీడ్ కపుల్స్ మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోకపోయినా చాలామంది పెండింగ్లో ఉంటాయి కదా, సో వాటికి సో ఏ విధంగా అని చెప్పేసి కూడా మీకు చెప్పాను. ఏ విధంగా అప్లై చేసుకోవాలి నియరెస్ట్ SRO సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అని చెప్పేసి మీకు క్లారిటీగా చెప్పాను అనమాట. మీరు అవి కూడా చూడొచ్చు. సో ఓకే, థ్యాంక్ యూ. సో మనకు వచ్చేసి SIP FICO కోర్స్ వచ్చేసి తెలుగులో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో న్యూ బ్యాచెస్కి సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఆర్ MBA కంప్లీట్ చేశారో ఫైనాన్షియల్గా వెళ్ళాలనుకుంటున్నారో సో ఫైనాన్స్ సైడ్ సో SIP FICO అనేది సో మన కోర్స్ వచ్చేసి మనకి తక్కువ కాస్ట్లోనే సో ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైలీ 2 to 3 hours. సో మీ రిక్వైర్మెంట్ బట్టి నేను అనేది షెడ్యూల్ చేస్తాము. సో ఏ విధంగా అనేది టైం షెడ్యూల్ అనేది సో ఆల్మోస్ట్ 40 to 60 days అనేది ఉంటుంది. సో 10 year. సో మనకి 60 daysలోనే సో కోర్స్ అనేది కంప్లీట్ చేసి మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకి సో రియల్ టైమ్ సినారియోస్లో మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనమాట. సో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సో మీకు తప్పకుండా రిప్లై అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.